హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని సేమ్ అదే కప్తో రవ్వ తీసుకోవాలి. ఇంకా ఒక పావు కప్పు మైదా పిండి, పావు కప్పు పెరుగు, పుల్లటి పెరుగు, ఒక స్పూను జీలకర్ర, ఒక పావు టీ స్పూను మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నేను తీసుకున్న ఈ పిండికి మాత్రం 750 ml వాటర్ సరిపోయినాయి. దీన్ని ఒకసారి మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 20 minutes అలా. తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకు వాటర్ పైకి తేలుతాయి. అది ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సేమ్ మన దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. అంతే అండి, అన్నీ ఇలానే వేసుకోవాలి. మనం ఈ ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే కూడా దోశ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ పిల్లల కోసం ప్రిపేర్ చేశాను కాబట్టి అవేవి వేసుకోలేదు. మీకు నచ్చితే